ఇక అప్డేట్ చూస్తే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల కూల్చివేతలను కంటిన్యూ చేయాలని కోరారు ఆయన. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువుల ఆక్రమణదారుల్లో ఎంతటి వారున్నా ఏ మాత్రం ఉపేక్షించవద్దని సూచించారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని కోరారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా హంగామా చేసి రాద్ధాంతం చేస్తారని, మరి నాగార్జున బిగ్ బాస్ కే బాస్ అని చెరువును ఆక్రమించుకొని కబ్జాలు చేశారని దుయ్యబట్టారు. ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదని ఎన్ కన్వెన్షన్ మీద లక్షలాది రూపాయల ఆదాయం పొందుతున్నారని ఆరోపించారు నారాయణ. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టుకున్నారని, మరి ఫిరంగి నాలాను కూడా కబ్జా చేశారని, ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. చెరువులు నాలాలు ఇలా కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయని, ఆరంభ సూరత్వం కాదు, ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయాలని కోరారు జాతీయ కార్యదర్శి నారాయణ. దొంగలకి అవకాశం ఇచ్చింది, దోపిడీదారులకి అవకాశం ఇచ్చింది, నిజమైన వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు కొట్లాడుకొని సాగుంటారని చెప్పింది. అందులో సివిల్ లిటిగేషన్ ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ సివిల్ లిటిగేషన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ మారాలా. అన్నిటికీ ఒకటే ఎద్దు ఈనిందంటే గట్టేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ సెల్లించుకుంటూ కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది. అవసరం డబ్బులు ఉన్నప్పుడైతే 50 ఏళ్ళు నడిపించుకోవచ్చు. ఆ జోలికి పోక్కర్లా. ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం.